మనలోకి ఒకసారి గమనించి చూడాలి. దేవా, ఎక్కడ మారు మనసు పొందాలి, ఎక్కడ నేను నేర్చుకోవాలి, ఎవరినైనా నేను క్షమించాలా, చెడు వైఖరి ఉందా, ఇవన్నీ ఒకసారి దేవుడు మనకు చూపించడానికి, ఆ చూపించిన దాన్ని బట్టి మనం మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మంచివాడు, మంచి కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. మరొకసారి దేవుడు మంచి దేవుడే మనల్ని క్లిష్ట పరిస్థితులుగా ద్వారా నడిపిస్తాడు. ఊహించినటువంటి దానికంటే, ప్రార్థించిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అత్యున్నతముగా దీవించే ప్రభు మన ప్రభు. కానీ ఆ ప్రభువే మనం ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే క్లిష్టమైన పరిస్థితుల ద్వారా కూడా నడిపించే దేవుడు. ఎందుకో తెలుసా? మనల్ని మార్చడానికి, మనల్ని సరిదిద్దడానికి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే సరి అయిన స్థానంలోకి రావాలి. మన హృదయ వైఖరి, మన ఆలోచన విధానము, మన క్రియలు, ఇవన్నీ దేవుని వాక్యానుసారంగా లేనట్టయితే దేవుడు ఒక్కోసారి కష్టమైనటువంటి మార్గంలో నడిపించడానికి అనుమతిస్తాడు. వాక్యం చదివినట్టయితే అద్భుతాలు జరిగించాడు దేవుడు. కానీ ఈ అద్భుతాలు పొందిన వారే ఎడారిలోంచి నడవాల్సి వచ్చింది. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో అడుగు పెట్టక ముందు ఎడారిలో నడవాల్సి వచ్చింది. ఆ ఎడారిలో లేమి ఉండింది, కరువు ఉండింది, నీరు లేవు, కష్టమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? వారి యొక్క మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని మార్చి, మారు మనస్సు పొంది, మనిషి రొట్టె వలన కాక దేవుని మాటపై ఆధారపడాలని నేర్పించడానికి దేవుడు ఆ మార్గంలో నడిపించాడు. కానీ దేవుడు మన జీవితంలో ఏది జరిగించినా మన మేలుకే జరిగిస్తాడు. మీరు కష్టమైనటువంటి, బాధకరమైనటువంటి మార్గంలో ఉన్నట్టయితే ఈరోజు ఆనందించండి. ఎందుకంటే త్వరలోనే అద్భుత రాజ్యం దేశంలోకి మీరు అడుగు పెట్టనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆ మార్గము గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి దూషించకండి, దేవుణ్ణి ప్రశ్నించకండి. మనలోకి ఒకసారి గమనించి చూడాలి. దేవా, ఎక్కడ మారు మనసు పొందాలి, ఎక్కడ నేను నేర్చుకోవాలి, ఎవరినైనా నేను క్షమించాలా, చెడు వైఖరి ఉందా, ఇవన్నీ ఒకసారి దేవుడు మనకు చూపించడానికి, ఆ చూపించిన దాన్ని బట్టి మనం మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి ఈరోజు వాక్యం. ఆ వాక్యము ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయడానికి కాదు. ఆ వాక్యం ఈ చెవుల ద్వారా విని మన మనసులో దూచుకుని వెళ్ళి మనలో మార్పును తేవాలి. హల్లెలూయా. సంవత్సరం క్రితము నువ్వు ఎలాగున్నావో ఈరోజు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. రానున్న సంవత్సరంలో ఇంకా అత్యధిక స్థానానికి వెళ్ళాలి. ఈ మార్పు వాక్యము ద్వారా దేవుడు కలిగిస్తాడు. కానీ ఆ వాక్యము విని మర్చిపోకూడదు. ఆ వాక్యం మన హృదయంలో కార్యము జరిగించి మన వైఖరిని మార్చాలి, మన ఆలోచనని మార్చాలి, మన యొక్క రిలేషన్షిప్స్ని మార్చాలి, సంబంధాలని మార్చాలి, ప్రవర్తనని మార్చాలి. ఇవన్నీ దేవునికి అనుకూలముగా, వాక్యానికి అనుకూలంగా నడిచే విధంగా దేవుడు మనం మార్చాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించు. నిన్ను దేవుడు వదిలేసి నాశనము చేయాలని ఆశించే దేవుడు కాదు. చెరలో ఉన్నప్పుడు పౌలు, శీలలు దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. ఆ స్థితి నుంచి బయటికి తెచ్చిన వాడు దేవుడు. ఆ యొక్క ప్రభుత్వము కాదు, రాజకీయ నాయకులు కాదు,
లేకపోతే ఇంకో మనిషి కాదు, ప్రభువే జోక్యం చేసుకున్నాడు, ప్రభువే విడుదల అనుగ్రహించాడు. హల్లెలూయా. నీకు విడుదలను అనుగ్రహించేవాడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మనిషిని విడిపించడానికి వచ్చాడు. సాతాను శక్తుల నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ సమయంలో మీ విడుదల మీకు సమీపంలో ఉంది. హల్లెలూయా. ఆ వాక్యం మీ జీవితంలో కార్యము జరిగించాలని ఆశించండి, స్తుతించండి, ఆశతో ఎదురు చూస్తూ దయచేసి